గోవు పాదములే సకల దేవతలు, గొరుసులే సహస్రనామాలు, ఓంకారనాదములు, కురుమధ్యాన దాన ధర్ములు, కురుమున సప్త ఋషులు, జంతమంతనే దేవతలు, శిరస్సున శివుడు, శివును హరుడు, అంగట్టులో అచ్యుతుడు, నాలుకలో నారాయణుడు, పెదవులు పురుషోత్తముడు, ముక్కు శ్రీదేవి, ముఖము జ్యేష్ఠాదేవి, కండ్లు కౌశికలు, చెవులు వీణానాదములు, కొమ్ములు కోటివేల పర్వతములు, గోపురం గోవర్ధనగిరి ముపురం, 3 కోట్ల ఋషులు, వెన్ను యముడు, బుద్ధు రుద్రుడు, తోకవలే లింగాలు, తోక లక్ష్మీదేవి, పచ్చ కావేరి పంచితం భాగీరథి స్నానం కద్దు, గోవుమయమే సకల శుద్ధి పొదుగు, పూర్ణ కలశం దార పంచదార, సొన్నులు సప్తమేడ, సముద్రములు బోలు, బ్రహ్మదేవుని పెండ్లాము సరస్వతీదేవి, పరమేశ్వరుని పెండ్లాము పార్వతాదేవి, కృష్ణస్వామి పెండ్లాము రుక్మిణీదేవి, రామస్వామి పెండ్లాము సీతామ్మవారు, వెంకటరమణ స్వామి పెండ్లాము అలమేలు మంగమ్మ. 5గురున్న కొలువైతయ్య కొలువు చేరి కొలువులో కూర్చొని ఆడవారును చేసిన పాపం పరిహారం కావాలంటే ప్రాతకాలం లేచి గోవును బట్టించి గోవును ధరించి గోవు మంత్రం పఠించిన వారికి అంటు కల్పిన పాపం బాచును, ముట్టు కల్పం పాపం బాచును, కన్న కల్పిన పాపం బాచును, కానుక కల్పిన పాపం బాచును, వెట్టియే పాదములు చేసిన పాపం బాచును, పరలు దూషించిన పాపం బాచును. శ్రీ తులసీరామ ఈ రీతిగానే గోవును పూజించేవారు పూజించి, అలకిన చోటే అలకించి, పోయిన చోట పోయించే, ముత్యాల ముగ్గులు పెట్టి, రత్నాల రంగులు తీర్చి, మాణిక్యాల డీవిటలు ముచ్చింటుకొని, మరుమగుటాల తోరణాలు కట్టి, ఇంచముక్క కిన్నాలించి, కన్నముక్క కల్లాలించి, ఏలే గజము మేడే పెట్టించి, కాలే గజము కడగట్టిని వచ్చి, దానాదండ పురలవాల్ చేసుకుని వస్తిమి కృష్ణార్పణము. పచ్చండ బేరి కడగండ కాళ్ళు పోయండి, పసుపు కుంకుమ 3 వండి పూలు అలంకరించండి, గంధమక్షంతులు ఎట్లా వస్తివమ్మ విష్ణు భక్తులారా అంటే, తమ పురుషుడు తమ అత్తమామ ఇల్లాలు బంధువులు అంపగా వస్తిమి కృష్ణార్పణము. 3 వరము ఏమి అడుగుతావో అడుగు విష్ణు భక్తులారా అంటే, 3 పుట్లు ఉప్పు తేలే ఇల్లు కావాలా అడిగితినన్నా అంటే, ఇస్తినక్క అన్నా. మరొకటి వరము ఏమి కావాలో అడుగు విష్ణు భక్తులారా అంటే, ముప్పు కల్లా ముత్తైదుతనము, అమెరికల్లో 5వ తనము అడిగితినన్నా అంటే, ఇస్తినక్క అన్న. మరొకటి వరము ఏమి అడుగుతావు అడుగు విష్ణు భక్తులారా అంటే, 360,000 పాలు పావళ్ళు ఉండే ఇల్లు కావాలా అడిగితినన్నా అంటే, ఇస్తినక్క అన్న. ఆ గోవులు ఆ కొండెక్కి ఆ గంగ ఉదకము దాకి ఆ కంట పరమేశ్వర సుఖాన ఉండగా, ఏకాదశి నాడు పఠించిన వారికి 7 జన్మాల పాపము బాచును. పోగులు పఠిస్తే అగ్ని భయము లేదు, రేయి పఠిస్తే తేళ్లు భయము లేదు, యమ కింకరల బాధ మొదలే లేదు, యముని బాధ ఇప్పంచో. ఈ పాట పాడిన వారికి విన్నవారికి వైకుంఠ పదవి కద్దు. శ్రీ తులసీరామ శ్రీకృష్ణార్పణమస్తు.